మేము బోన్స్ అయినా నవ్వుతాను. నేను మా పెద్దది ఒకే కేటగిరీ. ఈ చిన్నదానికి బోన్స్ నవ్వటం ఇవన్నీ రావు, అందుకని దాన్ని సపరేట్ పెట్టా. ఒక్కొక్కరు ఒకలా ఫ్రెండ్స్. మా శిరీష నాకులాగా మటన్, చికెన్, ఫిష్ ఏదైనా సరే వాటి అంతా చూసిద్ది. ఉందా పడవ చాలా బాగుంది. ఎంత బాగుందో అసలు, చాలా బాగా తీసాను. మా ఏంటో మా పైసలు ఎంత మంచిగా లాస్ట్లో మంచిగా. ఇప్పుడంతా పెళ్లిళ్ళ సీజన్ కదండి, మనకి పూజారి గారి నెంబర్ ఎంత అవసరం పడుతూ ఉంటుంది కదా. మా ఇంటి గృహప్రవేశాలు కానించి నేను అప్పుడు ఎందుకు చెప్తున్నానంటే అండి, పూజారులు సీనియర్స్ అయితే వాళ్ళ జాతకాన్ని స్టడీ చేసి వీళ్ళకి జాతకం మ్యాచింగ్ అయిందా లేదా అని చూస్తారు. వీళ్ళిద్దరికి జోడీ కలిసిందా లేదా అని. ఒకవేళ కలవలేదు అనుకోండి, మనం విడదీయలేం కదా. వాళ్ళకి సరిపడా మనం పూజలు చేసుకొని మనం ఆ జంటను ఎలా కలపాలి, లేకపోతే మనకి ఏదైనా దోషాలు ఉంటే ఆ దోషాలకి విముక్తి ఏంటి, పరిహారం ఏంటి అనేది ఈ పూజారులు చెప్తారండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే జాతకాలు చూస్తారు. దేశ విదేశాల్లో ఉన్న మీ బంధువులకు కూడాను వీళ్ళు జాతకాలు అనేది చూసి చెప్తారండి. మీ ఒకవేళ పిల్లలకు కానీ ఏదైనా విదేశాలకు పంపించాలన్నా, చదువుకు పంపించాలన్నా, లేకపోతే వీళ్ళు చదువుతారా లేదా, లేకపోతే వీళ్ళ టైం ఇప్పుడు ఎలా నడుస్తుంది, లేకపోతే మన ఇంట్లో ఏదైనా ఎప్పుడు బ్యాడ్ జరుగుతున్నా, మనకి ఎందుకు ఇలాంటి టైం నడుస్తుంది, అందరి టైం బాగుంది, మన టైం బాగాలేదు ఎందుకని మనం మనకు అలా ఆలోచన వచ్చిందంటే ఖచ్చితంగా పూజారి గారు ఒక పెద్ద గురువు లాంటి అతను ఉంటే మనం వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర మన టైం ఇప్పుడు ఎలా నడుస్తుంది తెలుసుకుని, ఒకవేళ టైం బాగాలేకపోతే ప్రతిదానికి కూడానండి నారు పోసిరోడు నీరు పోయకుండా ఉండడు. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. అలాగే మీరు చేసుకునే పూజల్ని బట్టే దానికి పరిహారం అనేది ఉంటుంది. మీ ఇంట్లో శుభకార్యాలు అన్నిటికి కూడాను ఈ వీళ్ళు చాలా సీనియర్ పూజారులు అండి, వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి. ఇవన్నీ నైటీస్ సెలెక్ట్ చేసి అనుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నా సంతోషం కోసం నా నైటీస్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఐఫోను ఇప్పుడే తీసుకొచ్చాను. ఇదిగో ఇది ఓపెన్ చేయాలి. ఇలాంటిదే నేను ఇంత ముందు కొన్నాను. అది 16 న్యూ మోడల్. ఇది 16 లాస్ట్ టైం ది ఐఫోన్ 14 Pro Max 1TB, ఇది ఐఫోన్ 16 Pro Max 1TB. సో దానికన్నా ఇది ఎక్కువ డేటానా? సేమే, కాకపోతే ఇది అప్డేటెడ్ మోడల్ అంతే. బాగుంటదా? కానీ పాత ఫోన్ అప్గ్రేడ్ అయి ఉంటాయి. ఏంటిది జాగ్రత్త, ఓపెన్ అవ్వట్లేదు. ఫోన్ జారిపోయింది ఫస్ట్ నుంచి. పట్టుకో, దీన్ని పట్టుకో. అట్లా కాదు, ఇట్లా ఇట్లా పట్టుకో. ఇందాక కొట్లో వేసారు టేప్. మంచి పని చేశారు. కత్తి తీసావా? మన గోల్డ్ ఇగో ఓపెన్ చేసాము. వచ్చేసిందిలే శతాక్షి. కింద చేయి పెట్టు. ఇదిగోండి ఫ్రెండ్స్, వావ్. ఇది పాత ఫోన్ కొన్నప్పుడు మేము 2,20,000 అయింది. ఈ 2,20,000కి మళ్ళీ 32,000 పెట్టి దానికి ఇన్సూరెన్స్ అంటే ఒక 3 years లోపు ఫోన్ పగిలినా ముక్కలైనా ఏమైనా సరే దానికి వాళ్ళు కొత్త ఫోన్ అనేది ఇస్తానన్నారు. కాబట్టి నేను ఎక్కువ రిస్క్ తీసుకోవాలి. మీరు ఏదైనా చిన్న ప్రాబ్లంతో మా దగ్గరికి వచ్చినా సరే మళ్ళీ మీరు డబ్బులు కట్టాల్సి వస్తుంది. ఐఫోన్ రిపేర్కి 40 నుంచి 50,000, 35,000 ఇలా ఉంటుంది. సో దాని ఛార్జర్ కూడా మీకు తెలుసు కదా, 25,000, 30,000, 15,000 ఈ రేంజ్ లో ఉంటది. ఇయర్ ఫోన్స్ కూడా అదే రేంజ్ లో ఉంటది. తక్కువలో అంటే 4,500, 3,500 ఇట్లా ఉంటాయి మామూలుగా బార్ వైర్ లాంటివి అయితే. ఇయర్ బటన్స్ ఇయర్ బడ్స్ అయితే అదైతే మీకు ఇంకా 15,000, 25,000 ఆ రేంజ్ లో ఉంటాయి. సో నేను ఆ పాత ఫోన్ కి అలా పెట్టాను, కానీ అది బరువు ఎక్కువ ఉంది. క్వాలిటీ అయితే ఇప్పటి వరకు నేను చెప్తున్నా 3 years వాడాను. ఈ ఇంటి సామాన్లు, ఈ ఇంటి వీడియోస్ అన్ని కూడా 3 years ఇవన్నీ కూడా ఈ ఐఫోన్ లోనే ఉండినాయి. యూట్యూబ్ హౌస్ కట్టేటప్పుడు అక్కడ వీడియోస్ మొత్తం అబ్బో ఎంత వాడానంటే ఆ ఫోన్ ని. కానీ అంతే జాగ్రత్తగా తీసుకున్నా. ఆ ఫోన్ ఇప్పటికి కూడా ఏ రిపేర్ లేదు. కాకపోతే ఏంటంటే ఇక ఫోన్ లో ప్లేస్ లేదు, అయిపోయింది. నేను అప్పటికప్పుడు కైనీ మాస్టర్ లో వీడియోస్ అన్ని డిలీట్ చేస్తూ ఉంటా, పెట్టిన పోస్టులు కూడా ఇక పనికిరాని అన్ని డిలీట్ చేస్తూ ఉంటా, ఫొటోస్ కూడా డిలీట్ చేస్తూ ఉంటా. అన్ని డిలీట్ చేసినప్పటికీ కొన్ని ఉంటాయి కదా, ఆ కొన్ని అనేది మనం డిలీట్ చేసుకోలేము. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక మటన్ బిర్యానీయో ఫిష్ కర్రీయో చేసి అనుకోండి, దాని తాలూకు ఆ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కి నేను అలా పెట్టుకోవాలి ఉంటా. అంటే 1 by 1 పెట్టుకుంటా పోతా ఉంటాం. కానీ వరుసగా ఒకే రోజు 2 రోజుల్లో పెట్టుకోలేము కదా. ఆర్డర్ వైజ్ గా
బోర్ కొట్టకుండా కొత్త కొత్త కంటెంట్లు ఇవ్వటం కోసమని ఈ పాత వీడియోస్ అన్ని స్టోరేజ్ చేసి పెట్టుకోవాలి ఐఫోన్లో. సో అలా పెట్టుకున్నవి చాలా ఉన్నాయి. ఆ చాలా ఉన్న వాటిలో ఎన్నెన్ని డిలీట్ చేస్తాము అంటే, నాకు రీల్స్కి అయితేనేమైంది, యూట్యూబ్ వీడియోస్కి అయితేనేమైంది, నాకు 1 TB 14 ఏంటిది అది 14 Pro Max iPhone 14 Pro Max అది వాడుతున్నప్పుడు కూడాను అందులో స్టోరేజ్ సరిపోక తప్పనిసరి పరిస్థితిలో 2 రోజుల నుంచి వీడియోస్ తీయాలని ఓపిక ఉన్నా అంటే ఇప్పుడు మమ్మీ యూట్యూబ్ కానీ మళ్ళీ షార్ట్స్ కానీ అంటే వర్టికల్ హారిజాంటల్ 2 టైప్ ఆఫ్ కంటెంట్ ఇస్తుంది కాబట్టి ఈ రెండిటికి దానికి ఒక ఫోన్ మెయింటైన్ చేస్తే ఇంత ఎఫర్ట్స్ పెడుతున్నావు కదా, వీటి మీద ఇన్వెస్ట్ చేయడం మంచిదని చెప్పి అది కూడాను ఒక వీడియోకి ఒక షాట్ అనేది ఇంకోసారి మళ్ళీ తీయడానికి ఉండదు. ఇప్పుడు నేను మటన్ ఒక్కసారి ఇలా వేసాను అనుకోండి, ఆ ఒక్కసారి వేసింది ఒక్కసారికి మళ్ళీ ఇన్స్టాగ్రామ్ రీల్కి మనం తీయలేము. అలా తీయలేమని కూడా కాదు, అసలు నా ఫోన్ లో ప్లేస్ లేదు. ఇప్పుడైతే మనకి రీల్స్ కి పాత ఫోన్ పెట్టుకున్నా, ఇది యూట్యూబ్ వీడియోస్ కి పెట్టుకున్నా మనకి 2 ఫోన్లు లాగా ఉంటది. ఫోన్ లో ప్లేస్ లేకపోతే ఇంకేం చేస్తాము, కొత్త ఇంట్లోకి వచ్చాము, ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలి. ఇక నేను ఆ వీడియోస్ అన్ని స్టోరేజ్ చేసి పెట్టుకోవాలి అంటే ఖచ్చితంగా ఫోన్ కావాలి. వివో ఫోన్ ఉంది, ఆ వివో ఫోన్ లో పాతయి మామూలుగా అది వాడటానికి ఇప్పుడు ఈ హెచ్డి క్వాలిటీతో ఈ ఐఫోన్ వాడిన తర్వాత ఇంకా అందులో వీడియోస్ కానీ రీల్స్ కానీ నేను ఎప్పుడు ఇంకా దిగనేది ఎట్లా వీడియో అది ఫోన్ గానే ఉంది, ఫోన్ కాల్స్ మాట్లాడుకోవడానికి చేసుకోవడానికి. సో ఇప్పుడు ఐఫోన్ ఇప్పుడు షూట్ చేస్తుంది నా ఐఫోన్ 14 1 TB, ఇది వచ్చేసి 16 GB 16 కదా iPhone 16 Pro Max 1 TB iPhone 16 Pro Max 1 TB ఇది. సో ఇదిగోండి పట్టుకో, కేబుల్ ఇదిగోండి ఫ్రెండ్స్, ఏంటిదమ్మా ఇది? వైర్ అది చార్జర్ కదా, కేబుల్ చూసారా ఇలా అన్నమాట. ఇదిగోండి బ్యాక్ సైడ్ ఇలా దాని చార్జర్ వైర్ ఇచ్చారు, మళ్ళీ చార్జర్ కొనుక్కోవాలి. సో దీనికి మళ్ళీ పౌచ్, దీనికి బ్యాక్ సైడ్ పౌచ్, స్క్రీన్ కార్డ్ ఇవన్నీ వేయించాలి. కాబట్టి ఇంక ఈ రోజు నాకు టైం సరిపోలేదు, షాపులు కూడా క్లోజ్ చేసే టైం అయింది. రేపు వెళ్ళి వేయిద్దాం అన్నట్టుగా నేను సో ఇప్పుడు ఈ ఫోన్ బరువుకి నేను ఇప్పుడు వీడియో షూట్ చేస్తున్న ఐఫోన్, అది కూడా ఐఫోనే, ఆ ఫోన్ బరువుకి చాలా తేడా ఉంది. ఈ ఫోన్ వచ్చేసి మీకు 2 లక్షలు పడింది, అక్షరాల 2 లక్షలు పడినప్పటికి మళ్ళీ మేము దీనికి ఇన్సూరెన్స్ మళ్ళీ అదొక 32,000. అంటే ఆ ఇన్సూరెన్స్ లేకపోతే ఈ ఫోన్ పగిలినా సరే, మీరు రేపు వెళ్ళినా ఎల్లుండి వెళ్ళినా ఒక మంత్ తర్వాత వెళ్ళినా వాళ్ళు మళ్ళీ కొత్తది అనేది మనకి ఇవ్వరు. ఇన్సూరెన్స్ చేయించి మనం ఆ 32,000 కట్టుకోవడం వల్ల వీళ్ళు మనకి ఫోన్ కొత్తది మనకి పాడైపోయిన ఏదైనా రిపేర్ వచ్చినా కొత్త ఫోన్ ఇస్తారని గ్యారంటీ ఇచ్చారు. 1 year లోపా 1 year లోపు. తర్వాత కూడా రిన్యూవల్ అంటే 2,32,000. మళ్ళీ దీనికి నేను రేపు వెళ్ళి పౌచ్, స్క్రీన్ కార్డు, చార్జర్, 8 బడ్స్ ఉంది, అది దగ్గర అదొక 30,000 దగ్గర. అంటే 2,60,000 అక్షరాల ఈ ఫోన్. అది ఏమా 2,60,000 ఈ ఫోను. సో ఈ ఫోన్ ఇంత ఖర్చు పెట్టి ఇంత తీసుకోవాల్సిన అవసరం ఉందా అని అనుకుంటే నేను ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, నేను దేని మీద బతుకుతానో దానికోసం కష్టపడతాను, దానికోసం ఇన్వెస్ట్మెంట్ పెట్టడంలో నేను అసలు ఆలోచించను. నేను బతికేదే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ మీద, సోషల్ మీడియా మీద బతుకుతున్నాం. సో దానికోసం ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? ఫోన్. ఇప్పుడు మీరు ఇంకేదైనా కట్టాలన్నా ఇంకేదైనా చెయ్యాలన్నా దాంట్లో స్టోరేజ్ కావాలి. 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఒక వీడియోని మీకు ఇప్పుడు ఇది కట్టి 3 సంవత్సరాల నుంచి వీడియో షూట్ చేసి మీకు ప్రెజెంటేషన్ ఇచ్చాను అంటే ఫోన్ ఉండాలా. అదే వివోతో ఇట్లాంటి వాటితో అవ్వదు. వివోలో మీరు వీడియో షూట్ చేస్తున్నప్పుడు ఆన్ ది స్పాట్ లో స్విచ్ ఆఫ్ అయిపోయింది అనుకోండి, ఆ వీడియో అనేది ఇక పోయిద్ది. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతే వీడియో పోయిద్ది, ఇక వీడియో ఉండదు. ఇందులో అలా కాదు, ఫోన్ లో అది మళ్ళీ వీడియోస్ లో ఉండిపోతుంది. సో అలా ఉంటది. ఫొటోస్ ఏమి డిలీట్ అవ్వు, మనం డిలీట్ చేసిన తర్వాత డిలీటెడ్ లో కూడా ఉండిపోతాయి. అందులో డిలీట్ చేసుకుని ఇలా కైనీలో డిలీట్ చేసుకున్న పాత ఫోన్ లో స్టోరేజ్ అయిపోయింది. సో దాన్ని ఇంకా మనం రెగ్యులర్ వ్యూస్ కి, రీల్స్ కి అట్లా 2 ఫోన్లు కంపల్సరీ అవసరం ఫ్రెండ్స్. అందుకని ఇది కొన్నాను అనమాట. ఇక నుంచి ఈ కొత్త ఇంట్లో, ఆ పాత యూట్యూబ్ హౌస్ లో, ఇక్కడ అన్ని చోట్ల మీకు మంచి మంచి వీడియోస్ పెట్టడం కోసం ఇది నా ఇన్వెస్ట్మెంట్ యూట్యూబ్ మీద. సో ఇందులో నేను కొన్నందుకు ఏ మాత్రం బాధపడకుండా నా ఇన్వెస్ట్మెంట్ నేను యూట్యూబ్ కోసం పెట్టినందుకు హ్యాపీ ఫీల్ అవుతున్నా. మీరైనా ఎవరైనా సరే ఫ్రెండ్స్, నేను ఈ ఇల్లు కూడాను యూట్యూబ్ కోసమే కింద ఫ్లోర్ పర్టికులర్ గా కట్టించుకున్నాను. ఎందుకంటే నేను బతికేది దాని మీద. దానికోసం నేను ఆడియన్స్ కి కింద ఫ్లోర్ లో విడిగా వీడియోస్ పెట్టాలి, ఫస్ట్ ఫ్లోర్ లో విడిగా పెట్టాలి, టాప్ ఫ్లోర్ లో, అంటే ఎంటర్టైన్మెంట్ అనేది మా ఛానల్ నుంచి మీకు ఎప్పుడు ఇవ్వాలి అన్న ఒక ఆశతోటి
ఒక పట్టుదలతోటి. కాపురం నాకు ఇంపార్టెంట్ అంటే కాపురం ఇంపార్టెంటే, కానీ నేను బతికేది దేని మీద, నా ఫాలోవర్సే నాకు ఇంపార్టెంట్. నా ఫాలోవర్స్ ఎంటర్టైన్మెంట్, కొత్తదనం, ఎప్పటికప్పుడు కొత్త కొత్త వీడియోస్ పెట్టడమే నాకు ఇంపార్టెంట్. కాబట్టి సో దానికోసం నేను పార్కులు ఆడుతున్నాను. ఎందుకంటే నా ఫాలోవర్స్ నా దేవుళ్ళు, నన్ను బ్లెస్ చేయండి. ఈ ఫోన్లో ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలని మీ ఆశీర్వచనాలు నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఈ ఫోన్ అయితే రేపు పొద్దున వెళ్ళి స్క్రీన్ కార్డ్ వేయించేసి వీడియోస్ పెడతాను. నేను బిర్యానీ పార్టీ అయితే చేసుకోవట్లే, ఎందుకంటే మొన్న మంచి బిర్యానీ చేశాను. ఈ ఇల్లు కడితే ఒక మటన్ బిర్యానీ చేస్తానని. ఆ వీడియో దీంతో పాటు మరుసటి రోజు మిగిలితే వేడి చేసుకొని పిల్లలు మేమందరం తిన్నాము. అది మీకు నేత్రానందాన్ని ఇచ్చాను. అది వీడియో అయితే పెట్టాను, చూసుకోండి. ఫుల్ వీడియో మొత్తం చూడండి. చాలా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక అమ్మాయి 24 గంటలు 10 మంది సపోర్ట్ తీసుకొని చేయటం ఒకటి, నేను నా ఫ్యామిలీని చూసుకొని నేను ఒక్కదాన్నే కష్టపడి, పిల్లలు మళ్ళీ ఏమో కూడా ఒక రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్లో ఒక హ్యాండ్ అనేది కాలేజీకి వెళ్ళిపోయి ఇంకో ఏముంది ఏమో నేను మేమిద్దరం కష్టపడి ఇలా మేము లాక్కొస్తున్నామంటే చదువు లేదు, ఏమీ లేదు. చదువు లేకపోయినా సరే 10 మంది సాఫ్ట్వేర్లు చేసే హార్డ్ వర్క్ నేను ఒక్కదాన్ని చేస్తున్నాను. మీ అందరికి తెలిసే ఆ విషయం. నాకు ఇంగ్లీషే రాదు, అయినప్పటికి కూడాను నేను ఈ ఫోన్లో వర్క్, ఎడిటింగ్ వర్క్, ఒక 2 గంటల వీడియో 40 నిమిషాలు 30 నిమిషాలు ఎడిట్ చేసి అప్లోడ్ పెట్టి మీ అందరికి ప్రెజెంటేషన్ ఇస్తున్నానంటే ఎంత పెద్ద చదువుకున్న వాళ్ళు అనుకుంటారు. వీళ్ళందరినీ పెట్టుకోవాలంటే ఎన్ని లక్షల శాలరీస్ ఇవ్వాలి, ఎన్ని వేలు శాలరీస్ ఇవ్వాలి. సో ఈ బడ్జెట్ అంతా కూడాను, పైగా మన వీడియోస్ అనేది అవతల వాళ్ళ చేతిలో మనకు ఉండకూడదు ఎప్పుడు కూడాను. సో అది ఒక ఉద్దేశంతోనే నాకు చదువు రాకపోయినా నాకు ఏది అవసరమో అది నేను నేర్చుకుంటాను ఎప్పుడు. ఫస్ట్ చిన్నమ్మాయి చేసేది ఏం వీడియోస్, నా వీడియోస్ ఏమే చేసేది, యూట్యూబ్ కూడా ఏమే క్రియేట్ చేసింది. సో ఇంకా ఆ తర్వాత పెద్దమ్మాయికి కొంచెం నేర్పించింది. ఆ తర్వాత పెద్దమ్మాయి మళ్ళీ నాకు నేర్పించింది ఎడిట్ ఎలా చేయాలి అనేది. ఆ నేర్చుకున్న తర్వాత నేను వీళ్ళకి నేర్పించేంతగా ఎదిగిపోయాను. అంటే వీళ్ళకి కూడా కొన్ని తెలీదు, అంతగా ఎడిట్ చేస్తున్నాను నేను వీడియోస్, రీల్స్ కానీ ఇవి కానీ, స్క్రీన్ మీద నెంబర్ పెట్టడం కానీ. వీళ్ళు ఓన్లీ టైప్ చేసి ఒకటే పెడతారు. ఆ టైప్ చేసి పెట్టిన దాన్ని నేను వీడియో కింద డిస్క్రిప్షన్ ఇవ్వటం, కొలాబ్ అవటం, స్క్రీన్ మీద పెట్టడం, స్టోరీ పెట్టడం, ఇట్లా అన్నీ పెట్టడం. కాకపోతే వీడియో పబ్లిష్ చేయడం అంతవరకు వచ్చు. పేరు ఒకటి నాకు ఇంగ్లీష్ రాదు కాబట్టి అది నేను పెట్టలేను. అది పిల్లలు టైప్ చేస్తారు కాబట్టి వాళ్ళు టైప్ చేసి డిస్క్రిప్షన్ ఇస్తారు యూట్యూబ్లో. టైప్ చేస్తే చాలు, నాకు ఆ టైపింగ్ అనేది రాదు కాబట్టి అది ఒకటే నాకు రాదు. అది ఇంత రాకపోయినా ఒక అమ్మాయిలాగా నేను ఎక్కడ తగ్గకుండా ఇవన్నీ చేసుకుంటానంటే నా అవసరాలను బట్టి నేను ఏదైనా ముందుకెళ్తాను ఫ్రెండ్స్. నాకు ఇది అవసరం, నేను ఈ పిల్లల్ని పోషించుకోవాలంటే నాకు ఇది చేయాల్సిందంటే దానికోసం నేను ఏదైనా చేస్తాను, ఒక తప్పు తప్ప. సో అదంతా మీరు దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని అభిమానించి ఇంతమంది ఫాలోవర్స్, మిలియన్స్లో సబ్స్క్రైబర్లు 1 మిలియన్కి దగ్గరలో ఉన్నారు. అది మామూలు విషయం కాదు. మీకు ఎప్పుడు నేను నమస్కారాలు తెలియజేసుకుంటాను. బాయ్, థ్యాంక్స్ అండి, గుడ్ నైట్. ఇవన్నీ నైటీస్ సెలెక్ట్ చేశాను కొన్ని. బిల్లింగ్ చేస్తుంది ఇప్పుడు అన్ని ఫిట్టింగ్ నైటీస్, వెయిట్ లాస్ తర్వాత ఇంతకుముందు బట్టలన్నీ కూడాను బాగా సొంత ఇంటికి ప్యూరింగ్ చేసి మొత్తం పాడైపోయింది. మొన్న తీసుకున్నా, ఒక 10 దాకా తీసుకున్నా. అవి కూడా రెగ్యులర్గా వాడుతూ ఉన్నా, బాగున్నాయి. అవి కూడా ఆల్మోస్ట్ కొంతవరకు పాడైపోయింది. కానీ ఇంకా మళ్ళీ కొత్తవి కొనుక్కుందాం అనుకుంటే కొంచెం జాగ్రత్తగా వాడుకోవడానికి ఇక అవి తీసుకున్నా. ఇవన్నీ బనీన్ క్లాత్, మెత్తగా ఉంటాయి అనమాట. అంటే ఇది ఇలా స్ట్రెచబుల్ది, సిల్క్ కాదు అలా అని చెప్పేసి వేరే ఏమి కాదు, ప్యూర్ బనీన్ టీషర్ట్ క్లాత్ ఉంటాయి కదా, క్వాలిటీవి, ఫిట్టింగ్వి. వెయిట్ లాస్ తర్వాత ఇది తీసుకున్నాను అనమాట. సో ఇవన్నీ నాకు ఇంతకుముందు ఉన్న నైటీలు అయితే ఎంతలావు, ఒక్కొక్క నైటీలు 2 అందుకని ఇవన్నీ తీసుకున్నా. ఇవి కాదు, అవి సెలెక్ట్ చేసుకున్నా. ఎస్టుమా టోటల్ ಎಷ್ಟು పీసెస్ ಅದು 8 పీసెస్ మొత్తం 8 నైటీలు తీసుకున్నా. లాస్ట్ టైం ఒక 10 వరకు తీసుకున్నా. అవి రెగ్యులర్గా వీడియోస్ చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా ఈ ఇంట్లో సామాన్లు ఏమైనా సర్దుకునేటప్పుడు కొంచెం ఆ పాపి అన్నీ తీసేసి, కొన్ని ఏమో కుట్లుడిపోయినాయి, కొన్ని ఏమో అసలు నాకు లూజ్ అయిపోయి ఈ షోల్డర్స్ ఉన్నాయి కదా ఇవన్నీ జారిపోతూ ఉన్నాయి. అదనమాట. థ్యాంక్ యూ సో మచ్. నా సంతోషం కోసం నా నైటీస్, ఓకేనా? రెగ్యులర్గా మంచి వేసుకొని వీడియో పెడతాను, ఓకేనా ఫ్రెండ్స్? 8 నైటీలు మొత్తం. బాయ్. టైం ఎంత అయింది? 6:30 అయిందా? కరెక్ట్ టైం అయ్యి మన డైట్కి ఇది కరెక్ట్ టైం. సో మా అమ్మ చేసిన బిర్యానీ ఇదంతా టైం ఎంత అయింది సతాక్షి? 6:30 మమ్మీ. 6:30. ఇప్పుడు తినొచ్చులే, కరెక్ట్ టైంకి తింటున్నాం. సో ఇదైతే మమ్మీ చేసిన మటన్ బిర్యానీ.
మటన్ బిర్యానీ, వదిలేస్తే తినేస్తాం అన్నట్టుగా ఉంది. మిరపకాయలు, హైబ్రిడ్ మిరపకాయలు, ఉడకబెట్టాను, గుడ్లు, ఉల్లిపాయలు, నిమ్మకాయ, తర్వాత ఇది కూడా బిర్యానీయే. మా అమ్మ చేసిన ఖీర్, అదేమో రైతా, ఇదేమో ఖట్ట, ఇదేమో అయితే సూపర్. నాటు చికెన్ కర్రీ. ముస్లిమ్స్ ఇళ్లలో బిర్యానీతో పాటు చేస్తారా మా ఖట్ట, అదొకటి. సారా వైగన్ ఖట్ట అని వంకాయ. తర్వాత అది వచ్చేసి గుడ్డు కర్రీ, మటన్ గుడ్డు వేసి కూర. అది మటన్ ముక్కలు లేవు, ఓన్లీ అది గ్రేవీ మాత్రమే. మటన్ బిర్యానీ చేసింది. పాయసం, ఖీర్, అది సేమియా ఖీర్. అలాగే పెరుగు పచ్చడి. చూడండి, ఏ శుభకార్యానికైనా సరే పెరుగు పచ్చడి కంపల్సరీ ఉండాలి. మా ఇంట్లో ఏ ఫంక్షన్ చేసినా ఏం చేసినా పెరుగు పచ్చడి లేకపోతే బోర్ ఫ్రెండ్స్. అందుకనే చలవ అంటారు. ఈ పెరుగు పచ్చడి అంటే కూడా అంతే. వావ్, నేత్రానందం. కుమ్మేద్దాం. మా శతాక్షిత లొట్టలేసుకుంటుంది ఎప్పుడెప్పుడా అని. ఏంది, మమ్మీ ఫ్రెష్ అప్ అయిపోయింది, బిర్యానీ తింటాక రెడీ. ఏదైనా ఒక పని చేయాలంటే ముందు రెడీ అవ్వాలి. ఇవన్నీ నిన్న చేశాను ఫ్రెండ్స్. నిన్న చేసినా సరే మిగిలిని ఏంటి, మా సొంత ఇంట్లో మీకు మంచి మటన్ బిర్యానీ హోమ్ టూర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ చేసే కుకింగ్ మంచి మటన్ బిర్యానీ చేస్తాను కదా. మటన్ బిర్యానీ, ఖట్ట, నాటుకోడి చికెన్ కూర, మటన్ ఎగ్ కర్రీ, ఇదిగోండి ఖీరు, ఇదిగోండి ఇది బాస్మతి రైస్, కేజీన్నర బియ్యం, 2 కేజీలు మటను, నాటుకోడి అయితే కేజీన్నర దాకా ఉంది. ఇవన్నీ చేసుకొని నిన్న మేము తినంగా, మా ఇంట్లో వాళ్ళందరూ తినంగా ఇంకా మిగిలింది. పొద్దున్నుంచి అయితే మేము మామూలుగా జ్యూసులు అవి తాగాము, కొన్ని సలాడ్లు తిన్నాము. ఇప్పుడు నేను మెయింటెనెన్స్ డైట్లో ఉన్న. ఓవరాల్గా అయితే నేను డైట్లో లేను, ఏమో మెయింటెనెన్స్ డైట్లో ఉంది. మా పెద్దమ్మాయి మెయింటెనెన్స్ డైట్లో ఉంది. మెయింటెనెన్స్ డైట్లో మనకి నచ్చిన ఫుడ్ మేడం మనల్ని 3 రోజులు తినమంటారు, మిగతా 4 రోజులు డైట్ని ఫాలో అవ్వమంటారు. నేనైతే 42 కేజీలు తగ్గాను. మా అమ్మాయి అయితే చిన్నమ్మాయి 6.5 కేజీలు, పెద్దమ్మాయి హాయ్ చూపిస్తాను, ఆమె 18.5 కేజీలు తగ్గింది. కానీ ఇప్పుడు కూడా 1/2 కేజీ పెరక్కోకుండా మెయింటెనెన్స్ డైట్లో ఇయర్లీ ప్యాకేజ్లో జాయిన్ అయ్యింది. నేను జాయిన్ అయ్యాను. ఇయర్లీ ప్యాకేజ్ ఏంటి అని అంటున్నారా, మామూలుగా అయితే మెయింటెనెన్స్ డైట్ కి మంత్ కి 10,000 తీసుకుంటారు, ఒక నెలకి 10,000 తీసుకుంటారు. అదే ఇయర్లీ ప్యాకేజ్ అయితే తక్కువ ప్రైస్ 25,000 తీసుకుంటారు. ఒక ఇయర్ మొత్తం మీకు వాళ్ళు కాంటాక్ట్ లో ఉండి, ఒకవేళ డైట్ ఆపేసి ఒక 5-6 నెలలు చేసి, 3 నెలలు చేసి, నెల చేసి డైట్ ఆపేసి మళ్ళీ డాక్టర్ వాళ్ళ గైడెన్స్ లో లేకోకుండా మీరు లావ్ అయిపోతారని భయపడతారు చూడండి. అలాంటి వాళ్ళకి ఏంటంటే వీళ్ళు రీజనబుల్ ప్రైస్ తోటి డాక్టర్ వాళ్ళతోటి మీరు ఎప్పుడు కూడాను మేడంతో కాంటాక్ట్ లో ఉండి అప్డేట్ ఇచ్చుకుంటా, వాట్సాప్ కాల్ ద్వారా మెసేజ్లు పెట్టుకొని మీరు ఏ డైట్ తినాలి, ఏం తినకూడదు, మీరు ఎంత తింటున్నారు ఏంటి అనేది వాళ్ళకి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇచ్చుకుంటా ఉండడం కోసం అని చెప్పేసి ఇంత తక్కువ ప్రైస్ కి ఇయర్లీ ప్యాకేజ్ పెట్టారు. మెయింటెనెన్స్ డైట్ లో జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు. ఆన్లైన్ అడ్మిషన్ తీసుకొని చక్కగా స్పార్కీలో జాయిన్ అవ్వాలంటే మీకు మంత్లీ ప్యాకేజ్ వచ్చేసి 15,000 ఉంటుంది. ఒక మంత్ కి 15,000 తీసుకొని వీళ్ళు వెయిట్ లాస్ అనేది మీకు చేస్తారు. 2 months కి అయితే 25,000 ఉంటుంది. మంత్లీ ప్యాకేజ్ మెయింటెనెన్స్ డైట్ కి అయితే 10,000 ఉంటుంది. ఇయర్లీ ప్యాకేజ్ అయితే మీకు 25,000 ఉంటుంది. 12 నెలలకి 25,000 అంటే మధ్య తరగతి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అందరు కూడా డైట్ ఆపేసి మళ్ళీ లావ్ అయిపోతారు. డైట్ చేయిస్తారు, ఆ తర్వాత మీడియంగా తినటం, లిమిట్ లో ఉండటం అనేది మీ చేతుల్లో ఉంది. కాబట్టి మీరే చూసుకొని కంట్రోల్లో ఉండాలి. గురువు లేని విద్య లేదు. మనం అటెండెన్స్ వేయాలి, రోజు వాట్సాప్ లో ఫోటో పంపించాలంటే ఒక భయం ఉంటుంది. అలా భయం ఉండాలి అనుకున్నప్పుడు మనకి స్పార్కిల్ వాళ్ళ కాంటాక్ట్ లో ఉంటే మీరు చక్కగా మెయింటెనెన్స్ డైట్ లో ఇయర్లీ ప్యాకేజ్ కి హెల్తీగా ఉంటారు. మంచిగా మనం ఒక డాక్టర్ సమక్షంలో ఉన్నట్టు ఉంటుంది. ఓకేనా, రండి తిందాం. ఈ రోజు అయితే ఇది తింటున్నాను. 3 రోజులు తినొచ్చు. ఈ 3 రోజుల్లో నిన్న ఈ రోజు వెంటనే తింటున్నాం, లేకపోతే ఒక రోజు గ్యాప్ ఇచ్చి ఒక రోజు అట్లా ఉండేది. మిగతా రోజులు డైట్ ని ఫాలో అయ్యాను. ఈ రోజు ఏంటంటే ఇది మళ్ళీ బిర్యానీ కదా, నాకు ఇష్టమైంది. ఓవెన్ లో వేడి చేసుకొని శుభ్రంగా తింటున్నాం. ఇప్పుడు టైం అయితే 6:37 లోపు ఉంది. ఇప్పుడు తినేస్తాము. అది రేపు మళ్ళీ మేము నాన్ వెజ్ జోలికి కానీ వెళ్ళాం. 3 రోజులు మన ఇష్టం. నేను 40 రోజులు మెయింటెనెన్స్ డైట్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇంకో 40 రోజులు చేస్తున్నాను. ఎందుకంటే ఇంటి పనులు మొన్నటిదాకా అయినాయి. సొంత ఇంట్లోకి వచ్చిన తర్వాత హ్యాపీగా తినాలి, ఎంజాయ్ చేయాలి. ఇవన్నీ స్వీట్ మెమొరీస్ కదా. కష్టపడి 3 సంవత్సరాలు ఇల్లు కట్టుకున్నాం. ఇంక ఇప్పుడు మనం ఆ మాత్రం సుఖంగా తినకపోతే బాధగా ఉంటుంది ఇంట్లో వాళ్ళందరికీ. అందుకని వాళ్ళందరూ సంతోషం కోసం మెయింటెనెన్స్ డైట్లోనే ప్యాకేజ్ తీసుకొని జాయిన్ అయిపోయింది. ఓకేనా, రండి ఉండమ్మా, ఒంటి మీకు పోసుకునేవు అదే ఫ్రెండ్స్. ఇదిగోండి నాటు చికెన్ బిర్యానీ, నాటు చికెన్ కర్రీ. ఇదిగోండి ఖట్ట చూసారా, మునక్కాయ, వంకాయ, బెండకాయ అన్నీ వేసి మంచిగా ఖట్ట, చింతపండు వేసి, పచ్చనిపప్పు వేసి చేశాను. తర్వాత అదిగోండి మటన్ కర్రీ. ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. సో ఇంకా పిల్లలైతే నన్ను తిట్టేటట్టున్నారు,
ఇక ఆపుతావా అని. ఆకలేస్తుంది. కానీ మేము ఇలా తింటున్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పడం అనేది నా బాధ్యత. ఇప్పుడు ఇలా ఎందుకు తింటున్నారంటే మెయింటెనెన్స్ డైట్ లో మనం నచ్చిన కర్రీ వద్దు, నేను తర్వాత వేసుకున్నాను. ఇదిగోండి లెగ్ పీస్ నాటుకోడి అది. జ్యూసీ. నేనైతే నాకు మటన్ గ్రేవీయో చికెన్ గ్రేవీయో ఏదో ఒకటి గ్రేవీ ఉండాలా బిర్యానీతో పాటు. కానివ్వండి రా. ఇది ఎలా ఉండానో యూట్యూబ్ లో పెట్టిందని చూడండి. నీకు మెత్తటి ముక్కలన్నీ నీకు వేస్తున్నా, ఎందుకంటే నువ్వు తింటుంది. పిల్లలు ఆకలికి వెళ్ళాడుతున్నారు. మేము బోన్స్ అయినా నవ్వుతాం. నేను మా పెద్దది ఒకే కేటగిరీ. ఈ చిన్నదానికి బోన్స్ నవ్వటం ఇవన్నీ రావు, అందుకని దాన్ని సపరేట్ పెట్టా. ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్రెండ్స్. మా శిరీష నాకులాగా మటన్ చికెన్ ఫిష్ ఏ అయినా సరే వాటి అంతా చూసిద్ది. చాలా బాగుంది. ఎంత బాగుందో అసలు. చాలా బాగా చేశాను. మనం ఏంటో మా పాయసం తింటాం మర్చిపోయాం లాస్ట్ లో. మంచిగా తిరిగిపోతుంది. మటన్ బిర్యానీ చాలా బాగా కుదిరింది కదమ్మా. నెయ్యి చాలా బాగుంది. గ్రేవీ చాలా బాగుంది. నేను ఎప్పుడు చేసినా పలావ్ కొంచెం చేయట్లే ఈ మధ్యకాలంలో. ఎందుకంటే ఇంట్లో వాళ్ళందరూ తింటారు, మనం డైట్ లో ఉంటాము. వీళ్ళందరూ మెయింటెనెన్స్ డైట్ లో ఉండేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు నేను మెయింటెనెన్స్ డైట్ లో ఉన్నాను కదా, అందుకని కొంచెం ఎక్కువే చేశాను. ఆహా, చాలా బాగుంది. బాగుంది, బాగా ఆకలేసింది ఫ్రెండ్స్ నాకు. మామూలు అక్కడ కాదు. పొద్దు నుంచి మేము మెయింటెనెన్స్ డైట్ లో ఉన్నాం కాబట్టి కీరా టమోటాలు ఇవన్నీ వేసుకుని ఒక సలాడ్ తిన్నాం. మధ్యాహ్నం జ్యూస్ తాగాం. మళ్ళీ రాత్రి ఇలా హెవీగా తింటామని నాకు తెలుసు. 6:30, 7 వస్తుంది ఇప్పుడు. జీవితం మొత్తం ఇబ్బంది అయిన డైట్ ఉండదు ఫ్రెండ్స్. నేను ఇప్పుడు జాయిన్ అయ్యి 2.5 సంవత్సరాలు అయిపోయింది. 2.5 సంవత్సరాల్లో మటన్ తినకుండా, చికెన్ తినకుండా, ఏం తినకుండా జీవితం మొత్తం డైట్ చేస్తారా? అలాంటి డైట్లు ఎవరు ఏం పెట్టరు. మనకు నచ్చినట్టుగా కూడా నేను ఎన్ని పార్టీలు ఎప్పుడు 15 రోజులకి పార్టీ చేసుకునేదాన్ని. మీకు తెలుసు కదా, నాకు నచ్చింది తినేదాన్ని. నేను మీ కళ్ళు కప్పి ఏం తినకుండా ఉండింది ఏం లేదు. అసలు అలాంటి డైట్లు నేను చేయను ఫస్ట్, మీకు తెలుసు కదా. చాలా బాగుంది. ఒక్కొక్కసారి ఏమా ఇల్లు కట్టడం అవ్వకపోయేటప్పటికి ఏంది ఇంత కష్టపడి ఇల్లు కడతాం, ఇన్ని రోజులైనా అవ్వలేదు, నెలలు సంవత్సరాలు అవుతుంది, అసలు ఇంట్లో అన్నం తింటామా లేదా అని ఒకసారి బాధ అనిపించేది. అలా అనిపించేది. ఉన్న ఫీలింగ్స్ అని నేను మీతో చెప్పుకునేది, ఎందుకంటే ఎక్కువ సంవత్సరాలు. మా మమ్మీ కాబట్టి పరిగెట్టించింది వాళ్ళని, మనోళ్ళని. బాబాయ్ ఎక్కడ టైం వేస్ట్ చేసింది లేదు ఫ్రెండ్స్ అసలు. నేను ఈ మిరపకాయ ఎంత బాగుంటుంది తెలుసా, ఘాటు ఉండదు, సప్గా బాగుంటుంది. మిరపకాయ అద్దుర్స్ అసలు. అక్కడ తిప్పే కర్రీ ముక్కలు తినవా? తింటున్నావా?
అబ్బా కీరు ఇదే కట్ట కట్ట. అబ్బా 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 ఏమన్నా చేసావు మమ్మీ. నిన్న వంట చేసుకొని తినేటప్పటికి హడావుడి అనిపించిందిలే గాని ఈ రోజు ప్రశాంతంగా పొద్దు నుంచి ఏం తినక లేకపోతే నువ్వు బాగా చేసావని ఇట్లా వస్తుంది. ఆకలి కోసం సాయంత్రం దాకా ఎదురు చూసి మధ్యాహ్నం పూట ఫ్రూట్స్ అవి తిన్నాం, సలాడ్ లాంటివి. అన్నం తినాలనుకున్నప్పుడు ఆ ఇంట్రెస్ట్ ఆ బిర్యానీ, అందుకని దేవుడికి ఎందుకు దండం పెట్టుకుంటారు 5 ఏళ్ళు లోపలికి వెళ్తాను దేవుడా అని. ఆ బాగా కడుపు ఎండే వాళ్ళకి ఆ ఫీలింగ్స్, ఆ బాధ ఏంటో తెలిసిద్ది. మేము ఇంకా సలాడ్ ఇవన్నీ తిన్నాం, మధ్యాహ్నం జ్యూస్ తాగాం, ఫ్రూట్ జ్యూస్. సూపర్ ఉంది. చుమ్మా గ్రేవీ ఏమో అందరికన్నా కట్ట కాదు గ్రేవీ. అందరికన్నా గొప్ప వాళ్ళు ఎవరో తెలుసా ఫ్రెండ్స్? 3 పూటలు తిన్నా కూడా ఆరాయించుకొని ఎటువంటి రోగాలు లేకోకుండా ఉండేవాళ్ళు అదృష్టవంతులు. ఎంత తిన్నా బక్కగా ఉండేవాళ్ళు అదృష్టవంతులు అంటే నేను. అవును, ఇప్పుడు మనం కూడా. అవును, ఇప్పుడు మనం కూడా, ఇప్పుడు మేము కూడా. అబ్బా చాలా బాగుంది సిరి, చాలా చాలా బాగుంది. దేవుడా అమ్మ వేసుకో, ఇందులో ఉంది కదా, ఇందులో కూడా ఉంది. వేసుకోమా, ముక్కలు వేసుకోవే. లేదు తింటున్నా, ఇదిగో మటన్ తింటున్నా. మటన్ కూడా చాలా మెత్తగా బాగా ఉడికింది, పర్ఫెక్ట్ గా వదిలింది. హోటల్ స్టైల్, రెస్టారెంట్ స్టైల్ లా ఉంది. పెరుగు వచ్చి వేసుకోండి. వేసుకోమా, నీకు ఏది ఇష్టం ఉంటుంది వేసుకో. చెంచా ఇవి ఒకటి అక్కడే ఉంది చూడు. అది కాదు అక్కడ ఇక్కడే. ఓకే, ఇంకా నీ ఇష్టం. పెరుగు బచ్చా చాలు. నేనా కొంచెం చాలు, చాలు చాలు. పేపర్ వచ్చేస్తున్నాయి. దీని ముందు ఈ బిర్యానీ ఎలా చేసిన వీడియో పెట్టాను చూడండి ఫ్రెండ్స్. ఈ పేర్లన్నీ ఉండే పాయసం, కట్టా గిట్టా అని. ఈ వీడియో ఎప్పుడు పెడతానో నాకే తెలీదు.
మెయింటెనెన్స్ డైట్లో ఉన్నా. గ్రేవీ అన్ని చుమ్మా సూపర్ ఉంది. గ్రేవీ గ్రేవీ వేసుకుంటావా సిరి? సాంబార్ వేసుకుంటా. ఆహా, గ్రేవీ భలే ఉంది అసలు. చికెన్ నాట్ చికెన్. దాంతో ఎంత అన్నం తినొచ్చు కొంచెం గ్రేవీతో. అవును. మేము పెట్టుకోమా? కొంచెం పెరుగు పచ్చి వేసుకుంటా. పెద్ద ముక్కలు వద్దామా? తినమా? పెరుగు పచ్చడి తిందా? ఇంకేం తిన్నాను. తిని ఏమో తిను. రోజు దొరకవలే. తిను, ఇంకా అయిపోయింది. అది తింటే తిన్నావా? నేను ఇంకా తినేసాను, చాలా తిన్నా. మటన్ చాలా మంచి మటన్ అమ్మా, బాగా ఉడికింది. అవును. మేము అసలు ఈ మధ్య డ్రింక్స్ తాగటం మానేసాం. ఒకప్పుడు థమ్స్అప్లు గోలా, కానీ ఇప్పుడు డైట్ చేసి 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 మాకు దాని వాల్యూ తెలిసి థమ్స్అప్ తాగి అన్నాళ్ళు అవుతుందో మాకే తెలియదు. అలా దీన్ని నువ్వే అంత చూడగలవు, నేను చూడలేను. ఫుల్ అయిపోయింది. ఇదే మటన్ ఎంత తిన్నానో ఇవాళ. బిర్యానీ అయిపోతుందంటే మామూలుగా ఉండదు ఇక. అదో తెలియని బాధ. అట్టకళ్ళు మోసేట్టు కళ్ళు చేసేటప్పుడు మళ్ళీ ఏదో చేసి. కానీ మటన్ బిర్యానీ టేస్ట్ మెయింటెనెన్స్ డైట్ ఎంజాయ్ చేస్తాం మేము. అబ్బో, పేరుకి అన్ని హెల్దీ హెల్దీ ఫుడ్. అవును. టేస్టీ టేస్టీ హెల్దీ హెల్దీ. కట్టగా నాన్న కీరు. కట్టానా?
మునక్కాయ ఇదే పడిందా? చాలు. వారిని వణుకుతుంది తొందరగా ఇవే. ప్లేట్ బిర్యానీ లాగిచ్చాము. మునక్కాయ పడకపోతేనమా కట్టాలో ఆ ఫ్లేవర్ అనేది తగలదు. సాంబార్ లో కూడా మునక్కాయ లేకపోతే సాంబార్ లానే అనిపించదు. బాగుంది కట్ట. ఫైనల్ గా అలా పెరుగు పచ్చడి తింటుంటే ఎంత ఆరాంగా ఉందో. పెరిగేమా సగం సగం ఉల్లిపాయ దీన్ని పెట్టేసిద్ది ఏంటో. అక్కడ చూడు స్విమ్మింగ్ పూల్ చేసి పెట్టింది. తినమా? అవును, ఓపిక లేదమ్మా. మా అమ్మ పేరు గుండు అని పెట్టాలి. గుండ్రంగా తెల్లగా ఉంటది. నిన్న బ్లాక్ చీర కట్టింది, అందులో అయితే ఫుల్ బ్లాక్ లో వైట్ అంటే పాయసం పెరుగు అంటే వారిని ఒక మా గుళ్ళో మా స్కూల్ దగ్గర గుళ్ళుండే అక్కడ ఇలాంటి కప్పుల్లో శనగలు పొంగలన్నం పెట్టేవాళ్ళు. పట్టుకోమది పాయసం పేరుకే. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా చేసాను తెలుసా నేను. తీసుకో, చేత్తో తినాలి. స్పూన్ కన్నా చేత్తోనే బాగుంటది. నోట్లో ఒక సిట్టింగ్ వేసేయడమే. నేనేం మిస్ అవ్వను, బాగా తింటా ఈరోజు. మంచిగా వెళ్ళివు. స్వీట్ ఎప్పుడైనా సరే బిర్యానీ తినదు కదా. జీడిపప్పు కిస్మిస్ అన్నీ వేసేసాను. చిక్కటి ఆవు పాలు నేతితో, ఆవు నేతితోటే జీడిపప్పు అని వేయించా. దెబ్బకి దుమ్ము దొరికినట్టు అనిపించింది. ఈ బౌల్ ఇలా వేసుకునేది ఇలా నాకుంటేనే తింటాను. స్కూల్లో శనగలు పొంగలు పెడితే అవును స్టూడెంట్లు అందరు పిల్లలు ఉంటారు కదా, గుళ్ళో వండే పొంగలన్నం తీసుకొచ్చి స్కూల్ దగ్గర తీసుకొచ్చి పెట్టేవాళ్ళు. మా స్కూల్లో మాజా బాటిల్ ఒకటి, కారబుద్ది ప్యాకెట్ ఒకటి ఇచ్చడమే పెద్ద గొప్ప విషయం. అయిపోయింది ఫ్రెండ్స్. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి మంచి కుకింగ్ వీడియోస్ కొత్త ఇంట్లో పెడతాను, పండగ చేసుకోండి. ఈరోజు నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మా ఇల్లు కట్టిన తర్వాత ఇంట్లో వంట చేయాలని నా కళ. దాన్ని తిని అనుభవించి ఆ తృప్తి అనేది నాకు ఇప్పుడు సరిపోయింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇల్లు కట్టాను, ఎప్పుడైద్దో ఏమో, ఈ గృహప్రవేశం ఏంటో, ఈ హడావుడు ఏంటో, వీడియోస్ ఎప్పుడు చేస్తాను అనుకున్నా.
కానీ ఇవి నాకు నెరవేరినందుకు ఆ దేవుడికి మీకు నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. 1 మిలియన్ సబ్స్క్రైబర్ రావాలనేది నా డ్రీమ్. అది ఓకేనా, ఇంటిదైతే అయిపోయింది. బాయ్.